కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ శారదామాత మహాశక్తిపీఠం తూర్పు హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల పౌర్ణమి రోజు నిర్వహించే నవదుర్గా వ్రతం వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి మరియు శ్రీ శారదామాత దేవాలయంలో అత్యంత ప్రాముఖ్యతగా నిర్వహించే నవదుర్గా వ్రతం కలిసి రావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శ్రీ శారదామాత దేవాలయంలో నవదుర్గ వ్రతంలో పాల్గొన్న వారికి ఏ సంకల్పంతో అయితే శ్రీ శారదామాత అమ్మవారిని కోరుకుంటే ఆ సంకల్పం నెరవేరుతుందని ఈ వ్రతంలో పాల్గొన్న భక్తులే చెప్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఏనుగుల పెంటయ్య, ప్రధాన కార్యదర్శి గరిపట్ల శ్రీధర్ గుప్తా, కోశాధికారి తన్నేరు శ్రీహరి, ఉపాధ్యక్షులు రామరెడ్డి, రాజగంభీర్రావు, ఉపాధ్యక్షులు భాస్కర్, ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, శ్రీ శారదామాత మహిళా కమిటీ బృందం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కనుక ఇప్పుడే కనుక అది ఇప్పుడు మనం వద్దు అని అనుకుంటే మాత్రం వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేస్తాం, నిమిషంలో వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక మీరు ఒకవేళ వెంటనే ఒక 4.5 లక్షల రూపాయలు కనుక సిద్ధం చేసుకుంటే ఇమ్మీడియట్ గా ఇవాళ సాయంత్రం వరకు రేపటి వరకైనా ఆ విగ్రహ మూర్తిని అమ్మవారి గర్భగుడిలో మనం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కనుక తొందరగా ఆలోచన చేయండి. నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరగా రేపేమైతుందో తెలియదు. కనుక ఆ మూర్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దు. ఈ క్షేత్రం ఇంత అభివృద్ధి అయిన సమయంలో ఒక 4.5 లక్షలు పెద్ద కష్టమేం కాదని నాకు తెలుసు. కనుక ఇమీడియట్ గా దానికి చొరవ చూపించి చేయగలిగితే కనుక ఒక్కరు చాలు. మా మహిపాల్ రెడ్డి గారు ఒక్కరు చాలు. ఆయన తెలుసుకుంటే ఒక్కడు చాలు. కనుక ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు శ్రద్ధగా దాన్ని అది పూర్తిగా దాన్ని నిర్ణయం తీసుకొని చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అని మీ ముందు ప్రస్తావన చేస్తూ ఇక మంగళ నీరాజనం ప్రారంభం చేద్దాం. అందరూ తీసుకోండి. సంతోషం. సహాయం చేయాలని ఆలోచన కలిగి దేవీ విహార్ దాంట్లో ఒక మంచి ఏసీని ఫిట్ చేయించడం జరిగింది. అట్లాగే అక్కడ శంకరాచార్యుల వారి మూర్తిని 50-60 వేలు పెట్టి అక్కడ చెట్టు కింద ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ ఒక 5-6 ఇటువంటివి 35-40 వేలు పెట్టి అన్ని గుడులలో మంచినీళ్లు తాగడానికి వివేకానంద గుడి, గణపతి గుడి, శారదా గుడి, బగళాముఖి, త్రిశక్తి గుడి, ఇట్లా అన్ని గుళ్లలో ఇవి ఇవ్వాలని ఒక సంకల్పం. అట్లా ఒకటి. అట్లాగే ఇక్కడ స్వాగత తోరణం మా అమ్మ నాన్న పేరు మీద ఆ రోడ్డు మీద అదొకటి. దాని తర్వాత గణపతి గుడిలో రకరకాలైన పుస్తకాలు, అన్ని రకరకాలైనటువంటివి ఇటువంటివి ప్రతి గుడిలో త్రిశక్తి క్షేత్రంలో సుమారు ఒక 3 లక్షల వ్యయంతో రకరకాలైన కార్యక్రమాలు ఇటువంటివి చేస్తూ మనం సంపాదించిన ద్రవ్యము దాతృత్వం ప్రియవక్తృత్వంచ ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే 4 సహజా గుణాహ అని దాతృత్వం అనేది కానీ, ప్రియవక్తృత్వం అంటే అందరితో బాగా మాట్లాడడం అనేది, తర్వాత ధీరత్వం మనం ధైర్యంగా ఉండాలి, 10 మందికి ధైర్యాన్ని నూరిపోయాలి అది కూడా ఉండాలి మన దగ్గర. మనమే ధైర్యంగా ఉండేట్లా ఆ ధైర్యాన్ని 10 మందికి పంచాలి. ఉచితజ్ఞత ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎప్పుడు ఎట్లా ఉండాలి, ఎవరిని ఏ విధంగా మనము అందుబాటులో ఉంచుకోవాలి అనే ఇవన్నీ విషయాలు తెలిసి ఉంటేనే ఆ వ్యక్తి మీదనే ఈ లోకమంతా ఆధారపడి ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక భక్తులకందరికీ భోజనం చేసిన తర్వాత సౌకర్యంగా ఉండడం కొరకని ఇట్లా చల్లటి ఎండాకాలం, రాబోయే ఎండాకాలంలో ఇబ్బంది కలగకుండా ఉండడం కొరకని ఇటువంటి మంచినీళ్ల ప్లాంట్ ఒకటి చేస్తే బాగుండు. అట్లా అందరు ఆలోచనలు చేసి రకరకాలుగా ఇటువంటి కొత్త ఆలోచనలు చేయాలని సూచన. కమిటీ తరఫున శుభాకాంక్షలు. ఇన్ని రోజులు జరిగినటువంటి పూజకు ఈ రోజు జరిగినటువంటి పూజకు నాకైతే స్పష్టమైనటువంటి తేడా గమనించాను. ఈ రోజు శిలా విగ్రహ మూర్తుల సమక్షంలో మనం చేసుకున్నాము. ఆ విగ్రహదాతలందరికీ ఒక్కసారి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. నిజంగా చాలా చాలా వైభవంగా జరిగింది. ఇలాగే సంవత్సరాల పాటు కూడా ఇక్కడ జరగడానికి ఇంకా పట్టకుండా పెద్ద నిర్మాణం కూడా జరుగుతుంది. దాంట్లో కూడా నాడు దానికి భూమి పూజ కూడా జరుగుతుంది. చాలా మంది సహాయం చేశారు. ఇంకా సహాయం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎంత ఇచ్చినా సరే తీసుకోవడం జరుగుతుంది. మీ కృషి, మీ దాతృత్వాన్ని చాటుకోండి. ఇంత ఘనంగా నిర్వహించినటువంటి గురువు గారు ఆంజనేయ శర్మ గారికి పాదాభివందనం చేస్తున్నాం.